పరలోకంకి వెళ్ళినప్పుడు ఏసే రెండు చేస్తాడు. ఒక నెంబర్ 1, నీ పేరేంట కల్పన, నీ పేరు దీప్తి. ఏసే వచ్చి ఫస్ట్ కల్పన, మై చైల్డ్, మై డాటర్ కమ్ అని పిలిచి ఆయన కొంచెం చేసి తీసుకెళ్ళి, కమా ఇదిగో నువ్వు ఫలించిన ఫలాలు, వెరీ గుడ్ ఫెయిత్ఫుల్ డాటర్, వెల్కమ్ టు ద కింగ్డమ్ అని పక్కన పిలిచి ఆయన అడ్డం పెట్టుకుంటారు. అది నెంబర్ 1 జరిగింది. ఇంకోటి జరిగింది, నా కోసం ఎన్ని ఫలాలు ఫలించావు అని అడిగితే మన పరిస్థితి ఏంటి? పక్కన వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా అడగడానికి కూడా. అక్క సండే స్కూల్ ఆ రోజు నువ్వు రాకపోతే నేను వచ్చాను కదా, చెప్పు అక్కడ కొంచెం ఏమో ఆడాలి. రెండే జరుగుతాయి. ఒకటి ఆహ్వానిస్తాడు, చెప్తాడు ఫలా నమ్మకమైన దాసురాలా. రెండోది నీవెవరు, నా కోసం ఏం చేసావు అని చేసి ఆ మాట అన్నప్పుడే అక్కడే మనం గుడి పడిపోతుంది. వీఆర్ అవుట్ ఆఫ్ కింగ్డమ్. యూ వాంట్ టు బీ ఇన్సైడ్ ద కింగ్డమ్ ఆర్ అవుట్ సైడ్ ద కింగ్డమ్? దేవుని రాజ్యంలో స్వతంత్రించుకుంటావా, ఆ రాజ్యం బయట నిలబడతావా గేట్ దగ్గరే? చాయిస్ ఇస్ యోర్స్. 2024లో మొదటి మాసంలోనే 15వ తారీఖులోనే దేవుడు నీతో నాతో మాట్లాడినాడు. దేవుడి కోసం మనం ఫలించేవారుగా ముందుగాక, ఆ పరలోకాన్ని స్వతంత్రించుకుందాము గాక. హల్లెలూయా. క్లాస్ కొడదాం ఇద్దరికి. థ్యాంక్ యూ.